హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రీకృష్ణునికి ఇష్టమైన అటుకుల పాయసాన్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకుని వాటర్ పోసి ఒక కప్పు అటుకులు వేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ అంటించి బాండీ పెట్టి నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే స్టవ్ పై ఒక గిన్నె పెట్టి పాలు పోసి 2 కప్పులు బాగా కాగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు వేసి బాగా కలపండి. పక్కన స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం వేసి కరిగిన తర్వాత వడకట్టి ఒక గిన్నెలోకి పోసుకొని పక్కన పెట్టుకోండి. కరిగించిన బెల్లం పాకంని కరిగించిన బెల్లాన్ని ఉడుకుతున్న అటుకుల్లో వేసి బాగా కలిపి ఇలాచీ పౌడర్ వేసి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి. అటుకుల పాయసం రెడీ. టేస్టీగా మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.